హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్న వ్లాగ్స్. ఇంట్లో బాగాలేదంటే నాకు నిన్నటి నుంచి మొత్తం అంతా పట్టించి ఉన్నది. సో ఈరోజు షూటింగ్ ఉంది. సో షూటింగ్ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. యాక్చువల్గా అయితే మీతో కొంచెం వెళ్ళాల్సింది, కానీ షూటింగ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఒంట్లో బాగాలేదు నాకు, అంటే ఫీవరిష్గా ఉంది. మొత్తం నైట్ అంతా ఫీవర్ వచ్చింది బాగా ఎక్కువ. సో ఈరోజు అంతా ఎలా ఉంటుందో తెలీదు. సో సేమ్ ఓవర్ యాక్షన్ సీరియల్లో కూడా చేస్తుంది, అందుకే అందరూ బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. బయట కూడా ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. స్వాగతం సుస్వాగతం ఆర్నా బ్లాగ్స్. చూడండి, వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. ఎందుకంటే తను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఇలానే మా ఛానల్ ప్రమోషన్స్ వద్దు, మాట్లాడుతుంది ఏదో ప్రమోషన్ మాట్లాడుతుంది. ప్రమోషన్ వద్దు, నాకు ప్రమోషన్ ఇవ్వట్లేదు, నేను చెప్తున్నాను. అలాగే ప్రేమతో మీ గ్రీష్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అది యాక్చువల్గా తన ప్రమోషన్, అంటే తనకు తెలియదు ఏంటంటే నా దాంట్లో ఎవరు లేరు, నా ఛానల్లో ఎవరు లేరు. వస్తారా? ఓకే, లచ్చి చెప్పు. ఇగో తిండిపోతూ అని అంటాడు కదా, నేను కాదు తిండిపోతూ, మా ఆయన తిండిపోతూ అంటే అదే రుద్ర. అయితే వచ్చిన దగ్గర నుండి ఏం లేదా అని అడిగాడు. ఎవరు అనలేదు. అయితే అత్తమ్మ ఏదో టాపిక్ లో స్వీట్ అన్నారు, అక్కడ ఆగిపోయాడు. అయితే బామ్మగారు పెద్ద మనసుతో ఈ స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు. ఇందులో ఫుల్గా ఉండాలి కదా. బామ్మగారు ఇస్తే నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నారు? కాదు, ఎవరిస్తే ఏంటి, 2 అరిసెలు పెద్ద కాజా తినేసాడు. ఇంకా ఆకలేస్తుంది, ఎవరేం తీసుకురాలేదు. దీని ప్రాబ్లం ఏంటంటే, సో తను వచ్చే వరకు తెలియదు అక్కడ స్వీట్ బాక్స్ ఉందని. సో నేను అడిగిన తర్వాత మా బామ్మగారు ఇచ్చినప్పుడు నా కోసం కదా తెచ్చింది, నేను మొత్తం తినేసని ఫీల్ అవుతుంది. ఫీల్ అవ్వట్లేదు, కానీ నన్ను అంటాడు కదా మొన్న బ్లాగ్లో, ఇట్లా 2 మంచూరియా నా కోసం కాదు, అది పక్కనే ఆమెని కోసం వాళ్ళ కోసం తీసుకుంటే బాగా చేస్తుంది కదా, యాక్టింగ్ బాగా చేస్తుంది కదా. లేదు, ఇది నిజం, నా కోసం కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి, మీరు అర్థం చేసుకుంటారు, ఎందుకంటే మీరు నా మనుషులు. ఓ మై గాడ్, ఇంత పెద్ద మనుషులే మనం. సో ఇప్పుడే ఒక చిన్న సీన్ చేసి వచ్చానండి. సో ఇంట్లో బాగాలేదు, నిజంగానే నిద్ర వస్తుంది, టిఫిన్ చేయలేదు, మొత్తం అంతా క్లమ్జీగా ఉంది. ట్యాబ్లెట్ అది తెప్పించారు వర్మ గారు. సో భోజనం చేసి ట్యాబ్లెట్ వేసుకొని కాసేపు పడుకుంటా, అంటే టైం ఉంటే, లేదంటే ఇంకా ఈరోజు బ్యాటింగ్ ఉంటుంది. అమ్మ ఒకసారి ఓవర్ యాక్టింగ్ అని, ఓవర్ యాక్టింగ్ ఇప్పుడే చెప్పా కదా, ఓవర్ యాక్టింగ్ అని చెప్పు. ఓహో, ఇంగ్లీష్ వచ్చేసింది. ఫ్యాన్ వేయడానికి వెళ్ళింది. ఈ ఫ్యాన్ ఒక్కటి కూడా అల్లిగో అన్నీ వేస్తుంది కదా, తప్ప ఫ్యాన్ వేయట్లే. ఏందా దానికి తెలియదు ఏంటంటే, అక్కడ లేదా స్విచ్ అక్కడెక్కడ ఉంటుంది, అలా అక్కడ ఉంటుంది స్విచ్, అక్కడ మరి గురుగారు ఇక్కడ షూట్ చేస్తున్నారు. గంట అయిందంటే ఇలా బయట తిరుగుతూ ఉంటుందండి. బ్రేక్ ఎప్పుడు ఇస్తారని. సో ఓ నీకన్నా ముందు బామ్మగారు తినేస్తున్నారు. బామ్మగారు టైం అంటే బామ్మ అంటే టైం, అంతేనా? అట్లా ఉంటది బామ్మగారు. మళ్ళీ సేమ్ ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొస్తే పక్కనే కూర్చొని, ఈరోజు నువ్వు రోటీ తీసుకొచ్చావు కాబట్టి ఎవరు కూర్చోబెట్టి నువ్వు కానిస్తున్నావు. ఏంటది? రైస్ తినట్లేదా? ఓ అవును, కాకపోతే నెలకి మనకి 1 రోజే 2 రోజులే కదా షూటింగ్. అక్కడ నువ్వు షో ఆఫ్ అవసరం, నాకు చపాతీ మామూలుగా. నాకు ఒంట్లో బాగాలేదు, బీభత్సంగా ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను మంచి నిద్రలో.
ఇది వచ్చి కాఫీ తాగు ఇది తాగు ఏంటిది నాకు అలా డల్గా ఉంటే నేను డల్ అయిపోతున్నాను. అది కాఫీ తాగితే మొత్తం రీఫ్రెష్ అయిపోతాడు. అంటే ఈ కాఫీ కూడా నీకోసం తాగాలి ఇప్పుడు నా కోసం కాదు. నీకోసమే. అలా డల్గా ఉంటే నాకు నచ్చదు. తాగు. లేడీస్కి ఎలా నచ్చితే అలా ఉండాలి మనం ఇక్కడ. ఇగో నీకోసం నా వెట్లా చింపేసి ఆ తడిగి ఇది ఇట్లా పెడదామని తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు ప్లాన్ ఏంటంటే కాఫీ తాగిన తర్వాత జనరల్గా నిద్ర రాదు. కాఫీ తాగిన తర్వాత నేను పడుకోవాలంట, మళ్ళీ పైన తడగొట్టు పెడుతుందంట. అది ప్లాన్. కరెక్టేనా అది ప్లాన్? తడిగుడ్డలతో గొంతులు పోసేస్తా. సో మా ఆవిడ నాకు సేవలు చేస్తుందండి బీభత్సంగా. అంటే ఆవిడంటే ఒరిజినల్ ఆవిడ కాదు, ఒరిజినల్ ఆవిడ లేదు కాబట్టి ఈవిడ నాకు చాలా సేవలు చేస్తుంది. నీ దగ్గర నుండి చూసుకోవడం నా బాధ్యత, నా హక్కు. ఆగిపోయింది అంతే. అదే 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 డైలాగ్ వర్జన్ కొంచెం వరకు వచ్చి ఆగిపోతుంది. నాకు ఒంట్లో బాగాలేదు, దానికి బాగానే ఉందిగా. అంటే లోపల దాచాము, అంటే ఒకసారి తీస్తే ఆపై 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 ఫీవర్ ఉన్నా సరే ఇవన్నీ మనం తినేసి అంటే మాకు ఫీవర్ ఉంటే నువ్వు మా ముందు ఇవన్నీ తింటావా? ఇవన్నీ తెప్పించుకొని తింటావా? మరి ఎవరు తిన్నారు అవన్నీ? తెలుగులో 7 పర్వాలేదు. అబద్ధం చెప్పొద్దు, నిజం చెప్పండి. అదే నీకు చెప్తున్నా, నిజం చెప్పు అని. ఎందుకు తిన్నావు అని. నాకు తెలుగు భాషలో నచ్చంది ఒకటి అబద్ధం. అది నువ్వు చెప్తున్నావు. ప్లీజ్. నేను అసలు తినట్లేదు, అన్ని తెచ్చుకొని తిన్నాడు. వాడే తిన్నాడు కుంభకర్ణుడు లాగా. కుంభకర్ణుడు తినేవాడు కాదు, పడుకునేవాడు. ఇంకా అదేమంటారు, అందులో సాసు, ఉల్లిపాయలు, సూపు. మా అత్తమ్మ సూప్ కూడా వాడే తాగేసాడు. మా అత్తమ్మ మంచూరియా కూడా వాడే తాగేసి తినేసాడు. ఏదో బూతులు తిట్టినట్లు. ఏంటమ్మా వెనకాల ఎందుకు వచ్చినావు? భర్త అడుగు జాడల్లోని భార్య. జాడల్లో కాదు, జాడల్లో. ఫస్ట్ తెలుగు నేర్చుకునిరా. భర్త అడుగు జాడల్లోని భార్య ఉంటుంది. ఓకే, దూరంగా ఉండు. మా ఆవిడ చూస్తుంది ఇవాళ. పర్వాలేదు, మా మీనా గారు ఏమనుకోరు. మేము ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నాము, ప్రాబ్లం లేదు. ఓ మై గాడ్ మీనా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెలుసు. నేను తెలుసు, ఆవిడ తెలుసు, నేనేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, మనమేంటో తెలుసు. నువ్వేంటో నాకు తెలుసు, ఆవిడ తెలియదు. చెప్తా ఆవిడ ఫోన్ చేసి. ముచ్చటగా మనం ముగ్గురు ఉందాం. ఎందుకు చెప్తే గొడవ లోపల నుంచి. అది కూడా ఏంటి, మాధవి గారి బొట్ట. అది మాధవి గారి బొట్ట నుంచి తీసి తినేస్తుంది. మళ్ళీ సొల్లు చెప్తా ఉంటుంది. ఏంది అది? ఏదో చెప్పా చేయకుండా తీసుకుంటారా ఓనర్ ఇక్కడ? లేకపోతే ఓనర్ లేరు కదా ఇక్కడ. ఓనర్కి చెప్పా చేయకుండా తీసుకుంటారా? నోరంతా అదొక రకంగా ఉందని చెప్పి తింటున్నాను. సో మాకు షూటింగ్ మధ్యలో బయట ఏం చేయాలో తెలియక ఇలాగా వాతావరణంలో బయట ఇటు అటు చీకట్లో తిరుగుతున్నాం. మంచి చీకట్లో మంచి చల్లు. మంచి కూడా పడుతుంది, మంచిగా మంచి పడుతుంది. అందులో మన బ్రదర్కి జ్వరము, ఫీవర్, హిందీలో బుఖార్, తెలుగులో జ్వరం చెప్పేసి 3 భాషల్లో చెప్పారు. నైట్ పూట ఈ సెటప్లో షూటింగ్ జరుగుతుందండి. సెటప్ భలే వేసారు అసలు. వేరే ఒక సీన్ జరుగుతుంది. ఆల్రెడీ చేసాను, షూటింగ్ అయిపోయింది, క్లోజ్ జరుగుతుంది. ఈయన సేమ్ అండి మా మహాదేవయ్య గారే ఇలా తయారైపోతారు షూటింగ్ అయిన తర్వాత. సో బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ బ్రదర్. ఇక్కడ డ్రాప్ చేసి నేను కూడా వెళ్తున్నాను. బాయ్. ఈరోజు చాలా దారుణంగా ఉందండి. అంటే లోపల నుంచి మొత్తం ఫీవరిష్గా ఉంది. నైట్ అంతా ఫీవర్ ఉంది. మార్నింగ్ ఏదో టాబ్లెట్ వేసుకుంటే కొంచెం తగ్గింది, కానీ జలుబు మొత్తం తగ్గింది, కానీ ఫీవర్ అనేది తగ్గలేదు. మధ్యాహ్నం చాలా ఎక్కువ వచ్చింది ఫీవర్. అంటే నేను యాక్టివ్గానే ఉన్నాను, కానీ లోపల నుంచి తెలుస్తుంది నాకు చాలా వీక్నెస్ వచ్చింది. సో నైట్ ఇంకా ఇంటికి వచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ 10:30 అయింది. సో తినేసాను, పడుకుంటా. ఇంకా లైట్గా ఏదో కార్న్ఫ్లెక్స్ తిన్నాను, తినేసి పడుకొని ఇంకా రేపు మార్నింగ్ లేచి మళ్ళీ మిథున టిఫిన్స్కి వెళ్ళాలి. సో రేపు నిద్ర సరిపోతుందో లేదో తెలీదు. సో నేనైతే పడుకోవడానికి వెళ్తున్నాను అండి. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఓకే.